మొదటి దినవృత్తాంతములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వాక్యము. ఎబ్బేజు ఇశ్రాయేళ్ల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఎబ్బేజు అనగా వేదన కుమారుడు. వేదన, ఆ వ్యక్తి ఇశ్రాయేలుల దేవుని గూర్చి విని మొరపెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అనగా మారినవాడు, మారు మనసు పొందినవాడు. హల్లెలూయా. మారు మనస్సు అనటానికి గుర్తేందయ్య అంటే, ఒకప్పుడు నువ్వు లోకములో అన్ని కార్యాలు చేశావు, ఇప్పుడు నువ్వు బైబిల్ ప్రకారంగా మాత్రమే కార్యాలు చేయాలి. ఒకప్పుడు నువ్వు సినిమాలు చూసావు, ఇప్పుడు సినిమాలు చూడకూడదు. ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా తిరిగావు, ఇప్పుడు క్రీస్తు యేసు ఎలాగా జీవించి నడిచాడో అలాగా నడవాలి. ఇశ్రాయేలుల దేవుని గురించి విని అతడు ఏమడిగాడు? 4 విషయాలు అడిగాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరుచు, నీ హస్తము నాకు తోడుగా ఉంచుము, కీడు రాకుండా నన్ను తప్పించుము అని దేవునికి మనవి చేయగా, దేవుడు ఆయన మొర విని అతని మనవి చేసినదంతయు దయచేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము అనగా మీరెవరైనా చెప్తారా? ఆశీర్వాదం అంటే ఏంటి? దీవెనే, కాదంటలేను. వాళ్ళిద్దరు అన్నదమ్ములే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆశీర్వాదము అంటే నీ నడుములో నుండి వచ్చిన వారు ఫలించటమే నిజమైన ఆశీర్వాదము. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు 26, 27, 28 వచనాల వరకు చూచుకున్నట్లయితే, నీవు భూమిని నింపుము, లోపరుచుకొనుము, విస్తరించుము, వ్యాపించుము అని రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తి విస్తరించటమే నిజమైన ఆశీర్వాదము దేవుని దృష్టిలో. ఓ 3 అంతస్తుల బిల్డింగు కట్టుకుంటే అది ఈ లోక సంబంధమైనది, దేవుని దృష్టిలో అది విలువైనది కాదు. నీవు, నీ సంతతి, నీ సంతతి సంతతి, నీ పిల్ల పిల్లలు, నీ పిల్ల 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 తరలు భూమిలో విస్తరించుటయే నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువుతారా? 1వ అధ్యాయము ఆదికాండము 26.
దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికి, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. 28వ వచనం మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు, నీ కుమారులు, నీ కుమారుల కుమారులు, నీ కుమారుల కుమారులు, నీ మనవళ్ళు భూమిని నింపాలి. అది దేవుని యొక్క దృష్టిలో నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నీ బిడ్డలైనా కావచ్చు, నీ కొడుకులైనా కావచ్చు, వారు పిల్లల్ని కంటూ భూమిని నింపటము దేవుని దృష్టిలో ఆశీర్వాదము. మన దృష్టిలో బిల్డింగ్ ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, కార్లు బండ్లు ఉంటే, ఓడలుంటే, భూములుంటే ఆశీర్వాదం మన దృష్టిలో. హల్లెలూయా. నువ్వు అలాగ గనక నింపగలిగితే ఆశీర్వాదము నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయన ఏమంటున్నాడో తెలుసా? 2వ మాట, ఎబ్బేజు, సరిహద్దును విశాలపరచు. ఎందుకంటే అయ్యా, నా సంతానము విస్తరిస్తుంది గనుక నాకు భూమి విశాలపరచుము. ఎందుకంటే నా సంతతికి ఇరుకులో జీవించలేదు. ఇరుకులో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారా? మనం ఇంట్లో ఒక 5-6 ఉన్నాం, ఒకటే రూమ్ ఉందనుకో, ఎంత చికాకు ఉంటుంది. ఒక వస్తువును ఒక్కాడ పెడితే ఒక వస్తువు ఒక్కాడ కనపడుతుంది. అది చిందర గందర గోలగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఎబ్బేజ్ అంటూ ఉన్నాడు, విశాలపరుచుము సరిహద్దును. అయ్యా, నా సంతతి విస్తరిస్తున్న కొలది నాకు విస్తారమైన భూమిని అనుగ్రహించుము. అంత మాత్రమే కాదు, ఆయన అంటూ ఉన్నాడు, నీ హస్తము తోడుగా ఉండనిమ్ము. హల్లెలూయా. మనుషుల హస్తాలు కొన్నిసార్లు మనల్ని కొట్టడానికి కూడా ఇష్టపడవు. దేవుని హస్తము ఎప్పుడు నిన్ను దీవించే హస్తము. దేవుని హస్తము ఎప్పుడు నిన్ను విడవక గట్టిగా పట్టుకునే హస్తమై ఉన్నది. మనుషులు విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, తోడబుట్టిన వారు విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెడతారు. కొన్ని సందర్భాల్లో కట్టుకున్న భార్య భర్త విడిచిపెట్టి విడిపోయే అవకాశాలు మనకెన్నో కనబడుతూ ఉన్నవి. కానీ ఎబ్బేజ అంటూ ఉన్నాడు, అయ్యా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉండనిమ్ము. హల్లెలూయా. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీకు ఇంకా కొదవేమైనా ఉంటుందా అండి? ఏ కొదవ ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అతడికి బాగా తెలుసు బ్రతుకు దినములో శోధన వస్తుందని, అపాయాలు వస్తాయని, కీడు వస్తుందని, దుర్దినములు వస్తావని. అయ్యా, కీడు రాకుండా నన్ను కాపాడుము. హల్లెలూయా. ప్రతిరోజు నేను మానక ఈ 4 విషయాలలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని విశాలపరుస్తాడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, సంతానము లేక ఎన్నెన్నో తిప్పలబడి వాళ్ళు అలాగే గుడ్రాలుగా ఉండి కొంతమంది భూమి మీద చనిపోవటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే అయ్యా, నా సరిహద్దును నువ్వు విశాలపరుచుము, నీ హస్తమును నాకు తోడుగా ఉంచుము. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను తీసుకొని తల్లిదండ్రులను ఇంట్లో నుండి మెడలు బట్టి గెట్టి వేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రేపో మాపో చచ్చిపోతుందనంగా గిన్నెడు నీళ్ళు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. తిరిగి చూసి పలకరించని వారు ఉన్నారు ఈ భూమి మీద ప్రియులారా. కానీ దేవుడు నీకు తోడుంటే తల్లిదండ్రుల కంటే మిన్నైన ప్రేమ నీకు నా దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు అనుకో, కీడు నీకు రాదు. దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆయనకు తెలుసు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన దుడ్డుగర్ర దండము నాకు తోడై ఉన్నది గనుక నేను భయపడను. గాఢంధకారం అంటే ఏందో తెలుసా? ఈ అరిచేయిందిగా, నువ్వు చూసుకున్నా నీకు కనపడదు, అదే గాఢంధకారం. ఎంత చీకట్లోనైనా మన అరచేయి మనకు కనపడుతుందా కనబడదా? కళ్ళ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కనపడుతుంది. కానీ గాఢంధకారం అంటే నీ అరచేతిని నువ్వు కనుల ముందు పెట్టుకున్నా కనబడదు. అది భూమి మీద ఎప్పుడు జరిగిందయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించటానికి మోషే ద్వారాగా కొన్ని అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు చేశాడు. అప్పుడు గాఢంధకారము ఆ దేశమంతా, ఐగుప్తు దేశమంతా కమ్ముకొని ఉన్నది. కూర్చున్న వ్యక్తి కూర్చున్న కానించి 1/2 ఇంచు కూడా జరగలేనంత గాఢంధకారము ఆ దేశాన్ని కమ్మి ఉన్నది. గోషేనులో దేవుని వెలుగు ఉన్నది. ఐగుప్తు దేశమంత గాఢంధకారము కమ్ముకొని ఉండగా 3 దినాల వరకు ప్రజలు కూర్చున్న కాంచి కదలలేకపోయి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఎబ్బేజు ఆ విధమైన ప్రార్థన చేశాడు. దేవుడు వెనువెంటనే అతని ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, అతన్ని ఆశీర్వదించాడు, సరిహద్దులను విశాలపరిచాడు, తనకు హస్తమును తోడుంచాడు. అతనికి ఏ కీడు రాలేదు, వచ్చిన దేవుడే తప్పించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మగారు వెళ్ళారు. అనుకున్నాను, తగిలిందిలే, అయిపోయిందిలే అనుకున్నాను. కానీ దేవుని మహాకృప, తప్పించబడ్డాను. ఈ నెలలో 10వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఎంతోమంది చనిపోయారు. హల్లెలూయా. మన దేవుడు కీడును తప్పించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మగారికి చెప్తే నన్ను బండి కూడా తీయనియదు, అందుకే సేవ ఆగిపోతుందని నేను చెప్పలే. ఇప్పుడు మీ మధ్యలో చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు. నీ సరిహద్దులను విశాలపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు కోరుకుంటే ఆయన హస్తము నీకు తోడుగా ఉండి నీతో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. కీడులో కూడా ఆయన నీకు జయమునివ్వాలని మంచి మనస్సును కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఎవరినెవరినో అడుగుతూ ఉన్నావు. దేవుణ్ణి అడుగు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి వేడుకొనుము,
ఆయన నీ సరిహద్దును విశాలపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను సందర్భాన్ని బట్టి. ఓ గ్రామములో ఒక అన్యాయస్తుడైన వ్యక్తి ఉన్నాడు. ఆ గ్రామాన్ని అన్యాయస్తుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ గ్రామములో ఒక విధవరాలు ఉంది. ఆ పక్కింటోడితో ఆమెకు పంచాయతీ వచ్చింది. ఈ విధవరాలు అన్యాయస్తుడైన ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, నాకు న్యాయము చెయ్యమంటే, వాడు ఎటువంటోడో తెలుసా? ఆ గ్రామ సర్పంచి దేవుని భయము లేదు, మనుషులంటే వానికి తలలో ఎంట్రుకతో సమానం, ఎవరిని లెక్క చేయడు. అంత మూర్ఖుడు వాడు, అంత అన్యాయస్తుడు వాడు. అయినను ఆ విధవరాలు వెళుతూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము చెయ్యండి, నాకు నా శత్రువుకు తీర్పు తీర్చండి, సహాయము చేయమంటే, దేవుని భయము లేనివాడు, మనుషులను లెక్క చేయని ఆ వ్యక్తి ఈమెనేం లెక్క చేస్తాడండి? అస్సలే పట్టించుకోలేడు. అయినను ఈ స్త్రీ ప్రతిరోజు వెళుతూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము చెయ్యి, తీర్పు తీర్చండి, సహాయము చేయమని వెళుతుంది. అలాగా కొన్ని రోజులు వెళుతూ వస్తూ అడుగుతూ వస్తూ ఉంది. కానీ అతడు తీర్పు తీర్చట్లేడు, న్యాయము చేయట్లేడు. ఆమె అడిగే విధానాన్ని బట్టి, ఆమె గోజాడే విధానాన్ని బట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతికి, అమూర్ఖుడైన సర్పంచికి అతనిలో కలవరము పుట్టి ఉన్నది. అరే, నేను దేవునికి భయపడను, మనుషులను లెక్క చేయను, ఈమె వస్తుంటే నా హృదయం ఎందుకో కలవరపడుతూ ఉంది. తనలో తాను ఆలోచించుకొని ఆ రోజు ఆమెకు అన్యాయస్తుడైన ఆ గ్రామ సర్పంచి న్యాయము చేశాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆమెలాగా నువ్వు గోజాడితే దేవుణ్ణి, నీకు న్యాయము చేయడాన్ని ప్రతివాది విషయంలో ఆమెలాగా నువ్వు బ్రతిమిలాడుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? దేవుడు నీకు తోడుగా ఉండడా? నీ సరిహద్దులను విశాలపరచడా? కీడులో తన అభయాస్తాన్ని చాపి నిన్ను ఆదుకొనడా? హల్లెలూయా, ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఒక అన్యాయస్తుడైన మనిషి న్యాయము చెయ్యగాలేంది, సర్వ సృష్టికి కర్త అయ్యున్న దేవుడు, నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నీకు నాకు న్యాయము చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఎవరైనా ఒకరు చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వాక్య భాగము చదవాలి గట్టిగా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను తాను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా నా వైపు చూడాలి. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్పుతూ ఉన్నాడు. తనకొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు రాత్రివేళ తన ఇంటిని ఆశ్రయించి వచ్చాడు. అయితే అతని ఇంటిలో తనకు పెట్టడానికి ఏమీ లేదు గనక, తనకొక స్నేహితుడు ఉన్నాడు గనక ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నాడు. ఇంటి లోపల ఉన్న స్నేహితుడు అంటూ ఉన్నాడు,
తొందర పెట్టొద్దు, నువ్వు తలుపు గబగబా కొట్టొద్దు, నా పిల్లలు నిద్రపోతూ ఉన్నారు, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అన్నప్పుడు అతడు మాటి మాటికి, ఇదిగో దూర ప్రాంతము నుండి నా స్నేహితుడు నా యొద్దకు వచ్చాడు, అతడికి పెట్టడానికి నా యొద్ద ఏమీ లేదు, రొట్టె ముక్కలు ఇవ్వని అడుగుతూ ఉన్నాడు. అయినను అతడు నేనియ్యను అంటూ ఉన్నాడు. ఇతడు మాటి మాటికి సిగ్గుమాలి అడగటము ద్వారాగా తన స్నేహితుడు అడిగినవి తనకిచ్చాడు. అలాగనే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు మాటికి విసుకక ప్రార్థించినట్లయితే నేను ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను. చాలు. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా సరే నువ్వు విసుకక దేవునికి చెప్పుతూ ఉండాలి. అయ్యా, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు సహాయము చెయ్యి, నేను అప్పులు తీర్చుకోవాలి, నన్ను దీవించు, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, సహాయము చెయ్యని నువ్వు నిత్యము విసుకక ప్రార్థించినట్లయితే, మాటికి సిగ్గుమాలి దేవుణ్ణి అడుగుతున్నట్లయితే, మారని నీ భార్య మారుతూ ఉంది, మారని నీ బిడ్డ మారుతూ ఉంది, మారని నీ కొడుకు మారుతాడు, మారని నీ తల్లిదండ్రులు మారుతాడు, మారని నీ భర్త నా యేసు నామములో మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, నువ్వెప్పుడో నీకు కుదిరినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రము, నాకు ఆత్రం అంటే కుదరదు. విసకక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. పని చేయమంటే చేస్తాం కానీ ప్రార్థన చేయమంటే చేయలేము. సోమరోడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ప్రార్థన చెయ్యని ప్రతి క్షణమున వాడు సోమరి. లోకము దృష్టిలో పని చేయని వాడు సోమరి ఎలాగనో, క్రైస్తవుడు ప్రార్థించకపోతే వాడు దేవుని దృష్టిలో సోమరి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానయ్యా అంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉండి ఇటుకలు చేస్తూ ఉన్నారు. ఇటుకలు చేస్తూ ఉండగా మోషే వచ్చి దేవుడు వారిని విడిపించమన్నాడు అని చెప్పినప్పుడు, మేము ఆ ఎడారిలోకి వెళ్ళి దేవునికి పస్కా పశువును వధించి నైవేద్యం పెట్టి వస్తామన్నప్పుడు రాజు కోపం వచ్చి ఇటుకలు చేయడానికి గడ్డి కూడా మీరే తెచ్చుకోమని అంటాడు. మోషే వెళ్తాడు, ఫరోను అడుగుతాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ ఫరో భయంకరముగా శ్రమ పెడుతూ ఉంటూ అప్పుడు ఫరో అంటాడుగా, మీరు సోమరులయ్యి పని చెయ్యక ఎడారికి వెళ్తున్నారని ఫరో అంటాడు. లోకము దృష్టిలో ప్రార్థించని ప్రతి క్రైస్తవుడు, దేవుని సన్నిధికి రాని ప్రతి క్రైస్తవుడు, దేవునికి ప్రార్థన చేయని ప్రతి విశ్వాసి సోమరితో సమానం. హల్లెలూయా. నీ ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీలో కూర్చొని అయ్యా దేవా స్తోత్రమను. ఎబ్బేజు మొరపెట్టాడు, దేవుడు ఆ మొర విన్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. ఎబ్బేజు మనవి చేసుకున్నాడు, నిశ్చయముగా తన సరిహద్దును విశాలపరిచాడు, నిశ్చయముగా తనను ఆశీర్వదించాడు, నిశ్చయముగా దేవుడు తనకు తన కుటుంబానికి హస్తమును తోడుంచాడు. ఏ కీడులో కూడా దేవుడు ఎబ్బేజు కుటుంబమును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నీవు నేను విసకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా కదా. ఏదైనా చేస్తాం, ప్రార్థన చేయలేం. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే నీ బ్రతుకు మారుతుంది. వాడు నిన్ను ప్రార్థన చేయనీయడు. ప్రార్థన చేస్తే నీ పరిస్థితి మారుతుంది. నిన్ను ప్రార్థన చేయనీయడు. ప్రార్థనకు వస్తే నీ స్థితి మారుతుంది, నిన్ను రానివ్వడు. నువ్వు ప్రార్థించు, ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతవి. ప్రార్థించు, పాపపు కట్లన్నీ తెగిపోతవి.
ప్రార్థించు, శాపపు కట్లన్నీ తెగిపోతవి. ప్రార్థించు, కాడిమాను మేకులు ఊడగొట్టబడుతవి, విరగ్గొట్టబడుతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఓడిపోవటానికి, పతనం అవటానికి, పడిపోవటానికి, దుష్టుడి చేతిలో కీలుబొమ్మ కావటానికి ఆ ఇంటిలో ప్రార్థించేవారు లేరు గనక, ఆ ఇంటిలో ప్రార్థన లేదు గనక, ఆ ఇంటిలో ప్రార్థన అనే ధూపము పరమునకు చేర్చబడతలేదు గనక ఆ ఇల్లు దీవించబడలేకపోతూ ఉంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడలేకపోతుంది, ఆ ఇంటికి మేలు రాలేకపోతూ ఉంది. ఆ ఇంటి వారికి కీడొచ్చినా అది అర్థము కాక అంతేలే అని సర్దు పెట్టుకుంటున్నారు. ప్రియులారా, కీడుకు అప్పగించే దేవుడు కాదు ఆయన, కీడులో విడిచిపెట్టి కళ్ళు మూసుకునే దేవుడు కాదు ఆయన, కీడు నుండి నిన్ను రక్షించే దేవుడు గనక ప్రార్థించట్లేదంటే నువ్వు సోమరివి. గుర్తుపెట్టుకో, అయ్యా నేను పని చేస్తున్నానంటే కుదరదు. నీకు పని చేయటానికి పగలు ఉంది, ఆ తర్వాత రాత్రి ఉంది కదా, ప్రార్థన చేయి. యేసు ప్రభు పగలంతా పని చేశాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 6:12 లూకా సువార్త. ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రంతయు గడిపెను. అలెచ్చాల్ హల్లెలూయా. ఆయన పగలంతా పని చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. మన దేవుడు చాలా మంచోడు. ఎందుకో తెలుసా? నిన్ను 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలే ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే నువ్వు పని చేసి అలిసిపోతావు గనుక, నువ్వు పండుకోవాల గనుక 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. దశంభాగం అది. నీ 24 గంటల్లో దేవునికి నువ్వు ఇచ్చే టైంలో దశంభాగం అది. ఆయన రాత్రంతయు ప్రార్థన చేశాడు, పగలంతా పని చేశాడు. నువ్వు సిగ్గుపడుతున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఓడిపోతున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు అడిగినది ఆశించలేకపోతున్నావంటే ప్రార్థన చెయ్యట్లేదు. అందుకనే నీకు ఏది రావట్లేదు. ప్రియులారా, ప్రార్థన చెయ్యి. ఎబ్బేజుకొక్కడే దేవుడా? కాదు, ఎబ్బేజు దేవుడే మన దేవుడు, మన దేవుడే ఎబ్బేజు దేవుడు. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఎబ్బేజుకు హస్తము తోడుంచిన దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తన హస్తమును తోడుంచడా? నిశ్చయముగా ఉంచుతాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వాక్య భాగము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఒక అమ్మను, అమ్మా ప్రార్థన చెయ్యి దేవుడిస్తాడంటే ఆమె చెప్తుందిగా, ప్రార్థన చేస్తున్నాయ్యా, నీ ముఖం చేస్తున్నావు, టిప్పర్లారికి తలిగించిన బేతాల బొమ్మ ఉన్నట్టుంటుంది నీ ముఖము, ప్రార్థన చేస్తున్నట్టుంది. ప్రార్థన చేస్తే దేవుడు అబద్ధికుడా? నీ మనం వినకపోవటానికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చెవిటోడా ఆయనకు వినబడకపోవటానికి? ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసేవారిని దాటి వెళ్ళే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అందుకనే
ఇక్కడ భక్తుడైన యోహాను అంటూ ఉన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నీకేమిష్టమో నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి, నీలో ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నా దేవుడు, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటాయ్యా, నన్ను దీవించు ప్రభు అంటే పరలోకపు ద్వారములను తెరిచి నిన్ను దీవించి నీకు మంచి గృహమును కట్టుకునే కృపనిస్తాడు. స్థలము లేని వారికి స్థలమునిస్తాడు, సంతానము లేని వారికి సంతానమునిస్తాడు, సమృద్ధి లేని వారికి సమృద్ధినిస్తాడు. శాపమనే పాపమనే కాడితో ఉన్నవారికి విడుదలనిస్తాడు. ప్రియులారా, నువ్వు ప్రార్థించకుండా ఏం మాట్లాడినా వ్యర్థమే. ప్రార్థన చెయ్యని వాడు నేనంటాను హల్లెలూయా, దేవునికి స్తోత్రం అనలే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించకపోతే నువ్వు వ్యర్థుడవే, వ్యర్థురాలవే. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన పాపము నుండి నిన్ను వేరు చేస్తుంది, ప్రార్థన అపవిత్రత నుండి నిన్ను వేరు చేస్తుంది, ప్రార్థన పరిశుద్ధులతో కలిసి నడిచేటట్లుగా చేస్తుంది, ప్రార్థన ప్రభులో అంటుకట్టబడేటట్టుగా చేస్తుంది, ప్రార్థన సమస్తాన్ని నీకు సమకూడి మేలుకై జరిగిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఓడిపోతున్నావంటే నీలో ప్రార్థన లేదు, నువ్వు పడిపోతున్నావంటే నీలో ప్రార్థన లేదు, నువ్వు ఫలించట్లేదంటే నీలో ప్రార్థన లేదు, నువ్వు అభివృద్ధి పొందట్లేదంటే నీలో ప్రార్థన లేదు, నీ కుటుంబంలో సమాధానము లేదంటే నీలో ప్రార్థన జీవితము లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదంటే ప్రార్థన చేయట్లేదని అర్థం. ఈ నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన భయములన్నిటిలో నుండి అతన్ని తప్పించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. హల్లెలూయా. ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మిమ్మల్ని అందరినీ ఒక చక్కటి సూటి ప్రశ్న అడుగుతాను, చెప్తారా? దేవుణ్ణి నువ్వెందుకు నమ్ముకున్నావు? వెరీ గుడ్. భూమి కోసమో కాదు, కారు కోసమో కాదు, వ్యాపారము కోసము కాదు, నీ ఆత్మరక్షణ కోసము నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. ఎందుకో తెలుసా? ఆయన నీ పాపము కడుగుతాడని, ఆయన నీ శాపము తొలగిస్తాడని, జన్మ కర్మ పాపముల నుండి విడిపించి నీ ఆత్మను పరిశుద్ధపరిచి నీలో ఉన్న ఆత్మను పరలోకమును చేరుస్తాడని నమ్ముకున్నావు. ఆ బునాదిని ఎప్పుడు నువ్వు మరవకూడదు. మన మధ్యలో కళ్యాణి లేడు, కానీ చాలా భాగ్యవంతుడు. ఈ లోక భాగ్యవంతుల కంటే భాగ్యవంతుడని నేను అంటాను. ఎందుకో తెలుసా? తన ఆత్మరక్షణ పొందాడు. తన ఆత్మను పరలోకానికి చేర్చుకునుటకు ఏ దేవుడైతే పరలోకము చేరుస్తాడో చివరి గడియల్లో ఆ నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు, మహిమలో ప్రవేశించాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను చనిపోతే అట్టి ధన్యత కావాలని ప్రతిరోజు ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకళ్ళ పని ఏం లేదు, తినటం, పండటం, పని చేయటం పని.
నీలో ఉన్న ఆత్మను గురించి ఆలోచనే ఉండదు. ఎంతసేపు ఉన్న పని చేయాలి, తెచ్చుకోవాలి, తినాలి, పండుకోవాలి. అదే నాలో ఒక ఆత్మ ఉంది కదా, ఇది నా నుండి వేరైపోతే పాతాళానికి పోద్దా పరలోకానికి పోద్దా అనే చింత కూడా ఉండదు. వాళ్ళు క్రైస్తవులే, ఏమాత్రం అవగాహన ఉండదు. ప్రియులారా, నీలో ఉన్న ఆత్మ చాలా విలువైనది, శ్రేష్టమైనది. దానికోసం పని చెయ్యి. డబ్బుల కోసము నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చాలామంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. మొన్న ఒక పాస్టర్ గారు మంచి ఒక ఉపమానం చెప్పాడు, చాలా నాకు నచ్చింది. ఒక ఆయన ఒక గాడిదను కొనుక్కుండాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాడిదను కొనుక్కొని అతడు సావుకారు అయితే సురపేటకు పంపుతాడు. ఆ గాడిదను సురపేటకు పంపితే అక్కడ షాప్ ఆయన ఏం చేస్తాడంటే 2 ఉప్పు బస్తాలు దాని మీద వేస్తాడు. ఈ గాడిద చక్కగా టేక్మట్లలో ఉన్న ఆ యొక్క వ్యక్తి దగ్గరికి తీసుకొస్తుంది. హల్లెలూయా, వస్తుంది. అలాగ తెస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా ఒకరోజు ఆ గాడిద కళ్ళు పక్క సైడ్ చూస్తుంది. పక్క సైడ్ చూస్తే కాలువ పోతూ ఉంటుంది. దానికి ఏపాటో దూపైనట్టుంది. ఆ కాలువలోకి వెళుతుంది, కాస్త నీళ్ళు తాగుతుంది. చల్లదనానికి అది అలాగనే కూలబడిపోతుంది. కూలబడిపోయి లేచేసరికే 100 కిలోలున్న ఉప్పు బస్తా 30 కేజీలకు వచ్చేసి. అప్పుడు గాడిద అనుకుంటుంది, అమ్మా ఇదేదో బాగుంది కదా, ఇన్ని రోజులు నేను అనవసరంగా బరువును మోశాను, అనవసరంగా కష్టపడ్డాను, శ్రమపడ్డానని ఆ గాడిద అనుకుంటుంది. వచ్చింది, ఆయన ఆ గాడిద యజమాని ఉప్పు బస్తాలు తీసుకుండు. అలాగ జరుగుతూనే ఉంది. ఈ వ్యక్తికి నష్టం వచ్చింది, ఏమీ అర్థం కావట్లేదు. ఆ వ్యక్తి ఆ గాడిదను వేరే వాళ్ళకు అనగా సాకలోలకు అమ్మేశాడు. సాకలోలకు అమ్మేస్తే ఆ సాకలాయన దాన్ని బట్టలన్నీ దాని మీద వేసి ఏట్లకు తీసుకుపోయిండు. మంచిగా బట్టలన్నీ ఉతికిండు, ఎండేసిండు, ఆరినెయ్యి మూట కట్టిండు, దాని మీద వేసిండు. గాడిద ఏమంటుంది, ఇంకొక మూట అంటుంది. ఎందుకు, ఎండిపోయిన బట్టలు కదా, ఉప్పు బస్తలాగా బరువు లేదు కనుక. ఇంకొకటి అంటే సాల్లేవే అనేమో ఆయన, ఇదే ఇంకొకటి అంటుంది. మొత్తానికి ఆయన సరిపోను బరువు వేశాడు, ఆ గాడిదను పంపించేశాడు. దీనికి అలవాటు కదా, వస్తా కాలువల్ల మునగటం. మళ్ళొచ్చింది, ఆ కాలువల్ల నీళ్ళు తాగింది, మునిగింది. మునగనైతే మునిగింది కానీ లేద్దామంటే లేవరాట్లేదు. బరువు ఎక్కువైంది, బట్టలు తడిచిపోయినాయి, మునిగింది, అలానే చచ్చిపోయింది. మనము కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే గాడిద సామెత ఏర్పడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి మొరపెడదాం, దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు సమస్తాన్ని సమకూడి మన మేలుకై జరిగిస్తాడు. హల్లెలూయా. ధనమ్మ గారు చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాతకి గాడిద స్టోరీ. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము మనకు ఎన్నదగినది కాదు, నమ్మదగినది కాదు, మనుషులు నమ్మదగిన వారు కాదు. ఎబ్బేజు ఒక్కసారి మనసారా ప్రభు సన్నిధిలో దీవించేంత వరకు, సరిహద్దులు విశాలపరిచేంత వరకు, తన హస్తాన్ని తోడుంచేంత వరకు, కీడులో కూడా దేవుడు కాపాడేంత వరకు ప్రభుని వేడుకున్నాడు, మొరపెట్టాడు. దేవుడు వాగ్దానము చేసి ఆ ఫలాన్ని ఇచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. నీవు నేను విసకక నిత్యము ప్రార్థించుదాం. భూమిలో మనల్ని పెట్టేంత వరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మన మనవి వింటాడు. అప్పుడు ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమెన్. హల్లెలూయా.